లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ను లీడర్లను సిద్ధం చేస్తోంది. హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కమలం పార్టీ ఈ ఎన్నికల్లోకి దిగుతోంది. 2014-19 ఎన్నికల కంటే అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. నేటి నుంచి బీజేపీ జాతీయ మండలి సమావేశాలు జరగనున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ జాతీయ మండలి సమావేశాలకు 11,500 మంది బీజేపీ సభ్యులు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి 260, ఏపీ నుంచి 210 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇవాళ సమావేశాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రారంభించనున్నారు. ఈ సమావేశాలలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, మొత్తానికి శిరీష, జాతీయ కౌన్సిల్ సమావేశం అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ మీటింగ్ అనేది చాలా కీలకమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓవరాల్ గా 250 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి దీనిలో పాల్గొనబోతున్నారు. సో పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి మీటింగ్స్ కావడంతో ఏం చెప్తారు, ఏంటి, ఎలాంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తున్నారు. ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటున్నారు. కాబట్టి అలా వెళ్ళాలి అంటే ఏ ప్రాంతంలో ఎంత వస్తుంది, ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఏం చెప్తున్నారు, ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఏమి అబ్జర్వ్ చేసింది హైకమాండ్, అదంతా కూడా చెప్పబోతున్నారు. అండ్ ఎవరెవరు ఏ పనులు చేయాలి, ముఖ్యంగా జరుగుతున్నటువంటి తప్పిదాల మీద కూడా ఖచ్చితంగా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి అయితే ఇది చాలా క్రూషియల్ మీటింగ్. ఎలాంటి విషయాలను తీసుకొని ముందుకెళ్ళాలి, ఇప్పటికే బీజేపీ ఈ ఎన్నికల్లో తమ ఆయుధాలు అనుకున్న వాటిని అన్నింటినీ కూడా వదులుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలనేటువంటి ఆశతో ఉన్నారు. ఈసారి మేమే వస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కి కానీ ఎవరికి కూడా ఎలాంటి ఆపర్చునిటీ అయితే ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మరొకసారి మనకి అధికారం కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతానికైతే బీజేపీ భావిస్తుంది. దీంతో ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలు, బీజేపీ విస్తృత స్థాయి సమావేశాలు ఇలా జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు నియమించారు కాబట్టి ఆ ఇన్ఛార్జీలు ఎంతవరకు వచ్చింది వాళ్ళ పనితీరు, వాళ్ళకి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉందా, ఇంకేదైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా, ఇంకేమైనా స్టాండ్ తీసుకోవాలా, ఇలా ఒకరికి ఒకరు ఖచ్చితంగా చెప్పుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి ఓవరాల్ గా మీటింగ్ ముగిసిన తర్వాత ఇంకా ఎలాంటి విషయాలకు సంబంధించి చర్చ జరిగింది, ఇంకేమైనా కొత్త ప్రతిపాదనలు ఇటు మోడీ కానీ అటు నడ్డా కానీ లేదా మిగిలినటువంటి ముఖ్య నాయకులు ఏమైనా పెట్టారా, అండ్ మన రాష్ట్రం విషయానికి వస్తే ఏం జరిగింది అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.